ఇవాళ ఒక వార్త వచ్చింది. అన్నామలై గారిది ఇచ్చిన ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు కేంద్ర అధికారులని. అన్నామలై గారు దాదాపు 6 ఇయర్స్ ముందు భారతీయ జనతా పార్టీలో చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో వచ్చే ముందు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పదవి ఇడిచి నేను తమిళనాడులో బీజేపీని స్ట్రాంగ్ చేస్తా ఒక మంచి మనసుతోని భారతీయ జనతా పార్టీలో ఆయన చేరిండు. చాలా వరకు పనిచేసిండు. ఒక కొత్త గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చిండు. కానీ దురదృష్టం ఇవాళ ఆయన పార్టీ ఇడిచి వెళ్ళిపోయిండు. నేను మా కేంద్ర అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే అసలు ఆ రాజీనామా వెనుక ఏమున్నది ఆ వ్యక్తిని పిలవాలి, మాట్లాడాలి. ఎందుకు ఇస్తున్నావు రాజీనామా అని మాట్లాడిస్తే ప్రాబ్లం ఏముంటుంది ఆ వ్యక్తి చెప్తాడు. కానీ దురదృష్టం నాతోని ఏ విధంగా అయింది అదేవిధంగా అన్నామలైతోని కూడా అయిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలాసారి కేంద్ర అధికారులకి తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి మెయిల్ చేసినాను, వాట్సాప్ చేసినాను, మెసేజ్ చేసినాను. చాలా వరకు తెలంగాణలో ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చాలా అంటే చాలా ప్రయత్నం చేసినాను. పెద్ద పెద్ద నాయకులకి కలవనికి ప్రయత్నం చేసినాను. ఎవరు కలవలే. లాస్ట్కి రాజీనామా ఇచ్చినాను. కనీసం రాజీనామా ఎందుకు ఇస్తున్నావు పిలిచి మాట్లాడాలి కదా, మాట్లాడలే. యాక్సెప్ట్ చేసినారు. దాదాపు 1 ఇయర్ అవుతుంది పార్టీ నుంచి బయటికి వచ్చి. వేరే పార్టీ వెళ్ళను కూడా. కనీసం మా లాంటి వ్యక్తులకి, అన్నమలై అట్లాంటి వ్యక్తులకి కాపాడే బాధ్యత పార్టీది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి మనసులో బాధ ఉంటుంది. కానీ ఆ బాధ ఎందుకుంది తెలుసుకోే బాధ్యత కూడా స్టేట్ కొంతమంది అధికారులకు ఉంటుంది, కేంద్ర అధికారులు కూడా ఉంటుంది. కానీ ఒక మంచి లీడరు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈడ్చి వెళ్ళిపోయిందంటే అది చాలా బాధాకర మాట.